టమాటో సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే పచ్చడి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. టమాటో నిల్వ పచ్చడి నేనైతే ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది, అద్దరిపోయింది టేస్ట్ అయితే. చూడండి ఎంత రెడ్గా ఉందో, చూస్తూనే నరుగుతుంది కదా. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు పార్వతీ వైబ్స్. ఫ్రెండ్స్, పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది. నేనైతే పచ్చళ్ళు చేయడానికి రెడీ అయిపోయాను. ఏం పచ్చడో మీరు గెస్ చేస్తారా? పచ్చడి పెట్టుకోవాలంటే ఫస్ట్ మనకేం గుర్తొస్తుంది? టమాటోస్. టమాటో పచ్చడి చాలా బాగుంటుంది. సింపుల్గా, ఈజీగా టమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను, రండి. టమాటోస్ అయితే మనం ఎలాంటివి తెచ్చుకోవాలో చూపిస్తాను, చూడండి. టమాటోస్ గట్టిగా ఉంటే చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటే టమాటో పచ్చడి పాడైపోతుంది. కాబట్టి టమాటోస్ని గట్టిగా ఉన్నవి మాత్రమే ఎంచుకొని తెచ్చుకోండి. ఇక పచ్చడి స్టార్ట్ చేసేద్దాము. టమాటోస్ని బాగా కడుక్కోవాలి. మా ఇంట్లో అందరికీ కూడా టమాటా పచ్చడి చాలా ఇష్టం, కాబట్టి నేను ఫస్టే టమాటా పచ్చడి చేయడానికి రెడీ అయిపోయాను. లాస్ట్ ఇయర్ నేను ఆవకాయ పచ్చడి పెట్టాను కదా, నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన సెకండ్ వీడియో అనమాట, ఆవకాయ పచ్చడి కోసం పెట్టాను. చాలా బాగా వ్యూస్ కూడా వచ్చినాయి, పచ్చడి కూడా అద్భుతంగా వచ్చింది. అప్పుడు కూడా ఆ పచ్చడి నేను ఫస్ట్ టైమే చేశాను, చాలా బాగా కుదిరింది. ఇంకా మా నైబర్స్ ఫ్రెండ్ వాళ్ళు అయితే చాలా నచ్చింది పచ్చడి అని 2-3 సార్లు అయితే అడిగి తీసుకున్నారు కూడా. ఇప్పుడు వాళ్ళకి కూడా కలిపి చేసుకుందామని మేము అనుకున్నాం అనమాట. అతను అడిగారు, మీరు చేసుకున్నప్పుడు మేము కూడా చేసుకుంటాము అని చెప్పి. సో అంత బాగా వచ్చింది అని చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నాను. ఆ పచ్చడి అయితే లాస్ట్ కొంచెం ఉంది, ఇంకా అంతే, చిన్న బాటిల్. సో ఆవకాయ పచ్చడి ఇంకా స్టార్ట్ చేయడానికి టైం ఉంది కాబట్టి నేను ఫస్ట్ టమాటో పచ్చడితో స్టార్ట్ చేసేసాను. టమాటోస్ అన్నీ బాగా కడిగిన తర్వాత ఇలా బుట్టల్లో పెట్టుకొని నీళ్ళంతా వాడిపోయిన తర్వాత ఒక పొడిగా ఉన్న క్లాత్తో టమాటాలన్నీ కూడా శుభ్రంగా తుడిచేసుకోవాలి. అసలు తడి ఉండకూడదు. తుడుచుకుని మళ్ళీ దాన్ని గాలికి ఆరబెట్టుకోవాలి. అసలు కొంచెం కూడా తడి ఉండకూడదు అన్నమాట. నేను ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఇంత కాన్ఫిడెంట్గా చేస్తున్నాను అంటే అది పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం నాకు. ఎందుకంటే ఆవకాయ పచ్చడి చాలా పర్ఫెక్ట్గా చేశాను. ఇప్పటి వరకు నిల్వ ఉండి చాలా టేస్టీగా కూడా ఉంది. ఫస్ట్ ఎలా ఉందో టేస్ట్ ఇప్పుడు కూడా అలాగే ఉంది, టేస్ట్ ఏమీ మారలేదు. అందుకే నాకంత కాన్ఫిడెంట్గా నేనైతే టమాటో పచ్చడి అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ టైం అయినా కూడా. ఇలా అయితే ఆరబెట్టేసుకున్న తర్వాత టమాటో ముక్కలు కట్ చేసుకోవాలి బాగా ఆరిపోయిన తర్వాత. ఇది టమాటో నేనైతే పైన ఆ ముచ్చుక దగ్గర కొంచెం కట్ చేసేసి అప్పుడు ముక్కలు చేసుకున్నాను. మీకు నచ్చిన సైజు కట్ చేసుకోవచ్చు, కొంచెం మీడియం సైజ్ అయితే బెటర్. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగాను ఉండొద్దు, మీడియం సైజ్ అయితే కరెక్ట్గా ఉంటుంది పచ్చడి కోసం. టమాటాలన్నీ కూడా చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక డబ్బాలో వేసుకోవాలి. టమాటో పచ్చడి ప్రాసెస్ అంతా కూడా ఒక రోజులో అయిపోదు కదా, ఇది వారం రోజుల వరకు టైం పట్టేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని తడి తగలకుండా చూసుకుంటూ మనం జాగ్రత్తగా ఆరబెట్టుకోవడం అది చేయాలి. ఇదిగో ఇదైతే కల్లుప్పు, క్రిస్టల్ సాల్ట్. ఈ ఉప్పు నాకు 4 కేజీల టమాటోస్కి ఒక ప్యాకెట్ వేస్తున్నాను, 1 కేజీ అన్నమాట. క్వాంటిటీ చాలా ఈజీగా మనం వేసుకోవచ్చు. 4 కేజీలకి 1 కేజీ ఉప్పు, 4 కేజీలు కదా, 4 స్పూన్లు పసుపు, ఈ 2 వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత టమాటో ముక్కలు కూడా అందులో వేసి పైనుంచి కిందికి బాగా కలపాలన్నమాట. ఉప్పు పసుపు అంతా కూడా ముక్కలకి బాగా పట్టాలి. ఈ కలపడం ఏమో కానీ నాకైతే షోల్డర్ పెయిన్ వచ్చేసింది. అవి అలా టమాటాలు అంత బాగా ఈజీగా కనిపిస్తున్నాయి కానీ కలపడం అయితే చాలా కష్టం అయ్యింది నాకు. మొత్తం అంతా టమాటాలు ఉప్పు పసుపు అంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకా గాలి అది తగలకుండా ఉండడం కోసం క్లాత్ కూడా పైన పెట్టి కట్టేసేయాలి. ఇదంతా అలా నానబెట్టి 2 రోజుల వరకు ఉంచుకోవాలి. 3వ రోజు ఆరబెట్టుకోవాలి. 2వ రోజు మాత్రం ఉదయాన్నే మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట, లేదంటే బూజు పట్టినట్టుగా అయిపోతుంది. కాబట్టి మళ్ళీ 2వ రోజు ఒకసారి ఇలా కలిపేసుకోవాలి.
2 రోజు కలుపుకున్న తర్వాత కూడా ఇలా క్లాత్ మాత్రం పెట్టి మళ్ళీ కట్టేసుకోవాలి. 3 రోజు ఓపెన్ చేసుకొని మనం ఆరబెట్టుకోవాలి. ఇదిగో ఇది 2 రోజు కలుపుతున్నాను. కలిపిన తర్వాత సేమ్ మళ్ళీ అలాగే కట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. టమాటో పచ్చడి నేను నేర్చుకుని చేస్తున్నాను. చిన్నప్పుడైతే అమ్మ బాగా చేసేవాళ్ళు. చాలా బాగుండేది పచ్చడి. సేమ్ నాకు కూడా ఆ టేస్ట్ వచ్చింది. ఇదిగో 3వ రోజు టమాటో ముక్కలను అయితే ఇలా గట్టిగా పిండుకోవాలి. గట్టిగా పిండేసి ఎండలో అయితే ఇలా ఆరబెట్టుకోవాలి. ఇలా విడివిడిగా ఒక్కొక్కటి ఒకదానికొకటి అంటుకోకుండా ఉండేలా ఆరబెట్టుకుంటే మంచిది. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎండ ఎక్కువగానే వస్తుంది కాబట్టి తొందరగానే ఎండిపోతాయి. 2-3 రోజుల్లోనే మనకి ఈజీగా ఎండిపోతుంది. ఇక చింతపండు సంగతి చెప్పలేదు కదా. చింతపండు మనం పిక్కలేనిది తీసుకోవాలి. తీసుకుని శుభ్రం చేసుకోవాలి. ఇలా పిక్క కానీ పీచు కానీ లేకుండా మొత్తం కూడా శుభ్రం చేసుకోవాలి. అక్కడక్కడ చిన్న చిన్న పిక్కలు ఉంటాయి కదా, మనం అందుకనే మొత్తం శుభ్రం చేసుకోవాలి. పీచు పిక్కలు ఏమీ ఉండకూడదు. చింతపండు అయితే ముందు రోజే నేను ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఆ రోజు మనం జ్యూస్ తీసేసాము. జ్యూస్ నుండి టమాటా ముక్కలు తీసేసాం కదా, అప్పుడు ఇంత జ్యూస్ మిగిలింది బకెట్లో. ఆ జ్యూస్లో ఈ చింతపండు అంతా కూడా వేసి కలిపేసి కొంచెం ఎండకి పెట్టాలి. ఒకరోజు పెడితే సరిపోతుంది అలా ఎండకి. టమాటా ముక్కలు ఎండబెట్టినప్పుడల్లా ఈ బకెట్ కూడా అక్కడే పెడతాము. కాకపోతే మూత పెట్టేసుకుంటే మంచిది. ఒకరోజు అయితే ఎండాలి. తర్వాత రోజులు నేనైతే ఈ జ్యూస్ బకెట్ మీద క్లాత్ ఆరబెట్టేసి ఆ కొంచెం వేడే ఉండాలి అని అలా పెడతామన్నమాట. ఇదిగో చింతపండు అయితే ఇలా వేసేసాం కదా, చాలా మెత్తగా అయిపోతుంది, నానిపోతుంది బాగాని. ఒకరోజు అయితే ఎండలో ఎండబెట్టేస్తాము. వెల్లుల్లి కూడా ఒకరోజు ఎండబెట్టుకొని ఇలా స్కిన్ తీసేసి రెడీ చేసుకోవాలి. మెంతులు కూడా పౌడర్ చేసుకోవాలి. డైరెక్ట్ మెంతి పొడి కూడా దొరుకుతుంది, అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే మెంతులు కొని వాటిని పౌడర్ చేశాను. ఇవైతే చూసారా టమాటో ముక్కలు ఎంత బాగా ఎండినాయో. ఇలా ఎండితే సరిపోతుంది. గలగల్లాడుతూ వచ్చేస్తుంది అనమాట. అలా ఎండితే చాలు. ఇప్పుడు వెల్లుల్లి 3/4 వంతు మనం ఇందులో పేస్ట్ చేసేసి కలుపుతాము. తర్వాత తాలింపులో మిగతా పార్ట్ వేస్తామన్నమాట. అలాగే టమాటో ముక్కలు కూడా 1/2 పార్ట్ తీసుకొని కొంచెం పౌడర్ చేసేసుకోవాలి మిక్సీలో వేసి. తర్వాత ఇదిగో వెల్లుల్లి అయితే మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా పేస్ట్ చేసుకొని అది కూడా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా గ్రైండర్లో వేసుకోవాలి. పాతకాలంలో అయితే రోట్లో వేసి చింతపండు అన్నీ కూడా వేసి బాగా రుబ్బేవారు. ఇప్పుడు మనకి గ్రైండర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా అయిపోతుంది. ఇది కూడా పెద్ద ఈజీ ఏమీ కాదు. ఇది గ్రైండర్ టైట్గా పట్టేస్తూ ఉంటుంది అనమాట. ఈ చింతపండు అక్కడక్కడ చిన్న చింతగింజలు కూడా తగులుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. ఇది మెంతి పొడి కేజీకి 3 స్పూన్లు వంతున వేసుకోవాలి. నేను 4 కేజీలు కాబట్టి 12 స్పూన్లు వేసుకున్నాను మెంతి పొడి. ఇక కారం కేజీకి 1/2 కిలో వేసుకోవాలి. నేను 4 కిలోలు కాబట్టి 1 కిలో కారం వేసుకున్నాను. ఇక ఆయిల్ అయితే గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నాను. ఆయిల్ కొంచెం వేసుకున్నట్లయితే ఇది తిరగడానికి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది, వాటర్ వేయం కాబట్టి. ఇది ఈజీ కాదు, గ్రైండర్ ఇలా ఆగిపోతూ ఉంటుంది. కొంచెం ఇబ్బంది అయ్యింది. ఎంత ఆయిల్ వేసినా కూడా పీల్చుకుంటుంది కానీ తిరగడానికి ఆగిపోతుంది. అప్పుడు మళ్ళీ ఎక్కువైంది కాబట్టి అని నేను కొంచెం మిక్సీలో తిప్పి తర్వాత మళ్ళీ ఇందులో వేసి చేశాను. ఇంకా మిగతా టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు లాస్ట్లో వేసుకుని తిప్పాలి. ఎందుకంటే అవి కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది, అక్కడక్కడ తగులుతూ. మనం ఇందులో చింతపండు, టమాటో జ్యూస్, ఇంకా టమాటో ముక్కలు, తర్వాత మెంతి పొడి, కారం, నూనె, వెల్లుల్లి అన్నీ కూడా వేసుకున్నాము. వెల్లుల్లి అయితే ఎంత వేసుకోవాలి క్వాంటిటీ అంటే 1 కిలో టమాటోస్కి 3 వెల్లుల్లి వేయాలి. 2 వెల్లుల్లి మనం ఇలా పేస్ట్ చేసినప్పుడు ఇంకొక వెల్లుల్లి తాలింపులోకి వాడాలి. అది 1 కేజీ క్వాంటిటీకి చెప్పాను. ఇప్పుడు నేను 4 కేజీలు చేశాను కాబట్టి
4 కేజీలకి గాను 12 వెల్లుల్లి వాడాను. 3/4 వంతు ముందు పేస్ట్ చేసి వేసాను. తర్వాత మిగతాది తాలింపులోకి వాడతాను. కానీ నేను కారం అయితే ముందు కొంచెమే వేసాను. తర్వాత మళ్ళీ వేసి కలుపుతున్నాను అనమాట. అంతా కలవాలి కాబట్టి ఆయిల్ కూడా వేసి, నాకైతే ఇది చాలా గట్టిగా ఉంది, కలపడానికి కూడా అవ్వట్లేదు. మా హస్బెండ్ అయితే తన చేత్తో కలిపేస్తున్నారు. మొత్తం అంతటిని మనం గట్టిగా తిప్పలేం కదా, ఆయిల్ అది చిందేస్తుంది. కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా అనుకుంటూ మొత్తం కలిపేసుకోవాలి. ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చిందో కలర్ అయితే. ఉప్పు కూడా కిలోకి 1/2 కిలో ఉప్పు వేసుకోవాలి. మనం టమాటా ముక్కలు ఊరబెట్టినప్పుడే వేసుకున్నాం కాబట్టి అప్పుడు 3/4 వంతు, ఇప్పుడు కొంచెం ఒక 1/2 వంతు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆవాలు వేసి చిటపట అని పైకి పేలే వరకు కూడా వెయిట్ చేయాలి. ఆ లోపల మిగతా సామాన్లు వేయకూడదు. ఆవాలు బాగా వేగినవి అనుకోవాలి అంటే అవన్నీ చిటపట్లాడి పైకి ఆయిల్ మీదకి వస్తాయి అన్నమాట. ఇలా పైకి ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఐటెం వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం చితక్ కొట్టుకొని ఇలాగా వేసుకోవాలి. తర్వాత సాయి మినప్పప్పు వేసుకోవాలి. మినపగుళ్ళు వేసుకున్నా మంచిదే. ఆయిల్ అయితే నేను దప్పదపాలుగా వేసుకుని లాస్ట్ తాలింపు కోసం సగం ఉంచేసుకున్నాను. ఆ సగంలోని ఆయిల్తో తాలింపు వేసుకుని అదంతా ఆయిల్ వేస్తే చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ ఆయిల్ తాలింపు అంతా కూడా ఆ పచ్చట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదిగో మళ్ళీ కలపడానికి మా వారు హెల్ప్ చేశారు, ఆయనే కలిపేశారు. చాలా బాగుంది కదా పచ్చడి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎంత టెంప్టింగ్గా ఉందో చూసారా. ఆ కలర్ కానీ కలుపుతుంటే ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే, ఆయిల్ ఇంకా వెల్లుల్లి అంత ఫ్లేవర్ బాగా కలుపుతుంటేనే తెలుస్తుంది మాకు, ఆ స్మెల్ వచ్చేస్తుంది అప్పుడే. చూసారా ఫ్రెండ్స్, టమాటో నిల్వ పచ్చడి ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ టమాటో పచ్చడి ప్రాసెస్ అంతా చూసుకుని జాగ్రత్తగా క్వాంటిటీ అంతా కూడా సేమ్ క్వాంటిటీ వేసుకుని చేసుకోండి, అదిరిపోతుంది. నేనైతే పప్పు వండేసాను, ఈ పప్పులోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పి పప్పు తాలింపు వేసుకున్నాను. ఇక ఫస్ట్ అయితే టేస్ట్ చూడాలి కదా, కొంచెం పచ్చడి వేసుకుని కలుపుకొని ఆ కలర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను, టేస్ట్ ఎలా ఉందో నేను తిని మీకు చెప్తాను. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నాకైతే ఎప్పుడెప్పుడు తినేద్దామాన ఉంది. పచ్చడి అంటే చాలా ఇష్టం నాకు. అబ్బా ఎంత బాగుందో కదా, యమ్మీ ఉంది. మీరు కూడా తప్పకుండా చేసుకుంటారు కదా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పార్వతి వైబ్స్.